ఒకరు సంకీర్తన వింటూ పరవశించిపోతూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి కేవలం పాటలు పాడుకుంటే లాభం లేదుట, ధ్యానం చేయాలట అని అన్నావా నువ్వు పాపాత్ముడివి. ఎందుకంటే ధ్యానం వల్ల తాదాత్మ్యం పొందుతాడు ఒకడు, గానం వల్ల తాదాత్మ్యం పొందుతాడు ఒకడు. ఎవడు దేనితో తాదాత్మ్యం పొందుతున్నాడో వాడి దాంతో పొందని. అన్నమయ్య పాటతో తరించిపోయాడు, త్యాగయ్య గానంతో మోక్షం పొందాడు. ప్రమాణం కనబడుతుందిగా, మనమెవరం మధ్యలో దూరడానికి అక్కడ. కనుక మనకు ఆ మార్గం తెలియదు, వాడు ఆ మార్గంలో పండిపోయాడు. మొత్తానికి నిత్యం అర్చన చేసుకుంటున్నాడు, పరమ ప్రేమగా ఇలా జీవిస్తున్నారు. ఈ దారిద్ర్యం ఇంకా పెరిగిపోయిందండి. ఎంత పెరిగిపోయిందంటే ఆఖరికి భోగద్రవ్యాలు పెట్టి పూజ చేసేటంత వస్తువులు కూడా లేవు అతని దగ్గర. క్రమంగా సరిపెట్టుకోవలసి వచ్చింది. ధూపార్థం అక్షతాన్ని సమర్పయామి అనే స్థితికి వెళ్ళిపోయాడు అతను. దరిద్రం అంత దాకా తీసుకువెళ్ళిపోయింది. ఏది ముచ్చటో అది తీరట్లేదండి. ఎంత బాధాకరం. దేనివల్ల? దారిద్ర్యం వల్ల. అన్నాడు భార్యతో, చూసేవా నా ముచ్చట తీరట్లేదని. మీరు మరీనండి తిండి కటకట్లాడుతుంటే మధ్యలో అదేమిటి అనలేదు ఆవిడ. ఏం చేస్తాం, ఇలా పరిస్థితి ఉంది, మళ్ళీ భగవంతుడే ఇవ్వాలి మనకి అని చెప్పేదట. ఒకసారి అనేది, మన పిల్లలు భోజనం చేసి 3 నాళ్ళు ఏం తెలుసా, తమరికేం పట్టట్లేదు, నీళ్ళు తాగి పడుకుంటున్నారు ఇక్కడ. మన పిల్లలు భోజనం చేసి 3 నాళ్ళు అయింది, వాళ్ళ ఆకలి బాధ నేను చూడలేకపోతున్నాను. ఒక పని చేయండి, నా మంగళసూత్రాన్ని ఇస్తున్నాను, దీన్ని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి, అమ్మిస్తే ఇచ్చిన నాకేం పర్వాలేదు అన్నది. ఇక్కడ ఇంత తిన్నగా వెళ్ళాడు, చక్కగా దాన్ని అమ్మో తాకట్టు పెట్టో డబ్బు తెచ్చుకొస్తున్నాడండి. వస్తూ ఉండగా ఒక అంగడి దగ్గర ఈ గుగ్గులు పరిమళాలు అక్కడ అమ్ముతున్నారు. అక్కడ వాడు దుకాణంలో ఆ వాసనలు వచ్చాయి. అబ్బా, శివుడికి గుగ్గులు ధూపం పెట్టి చాలా కాలం అయిపోయింది అని. పైగా ఇదివరకు ఆ ద్రోణపర్వతం గుగ్గులు వచ్చిందా అని దుకాణంలో వాకప్ చేసి మరి కొనుక్కునేవట. ఇప్పుడు వచ్చింది, ఆ వాసన వస్తుంది. పైకి పిలిచేట, ఎన్నాళ్ళైంది బాబు చూసి, వచ్చింది కొత్తగా ఫ్రెష్ ఇది కావాలా అని అడిగేటండి అతను. వెంటనే ఇదివరకంటే డబ్బులు, ఇప్పుడు జేబులో డబ్బులు ఉన్నాయి, ఇప్పుడే మార్చాడు, ఇంకా బియ్యం సరుకులు కొనలే, జేబులో డబ్బులు ఉన్నాయి. తిన్నగా వెళ్ళాడు, మొత్తం రకరకాల వెరైటీలన్నీ కొనుక్కుని బయలుదేరాడు. వస్తుంటే తనకు ప్రీతి మాత్రమైన శివాలయం, ఆ కాలసంహారమూర్తి ఆలయం కనబడింది. తిన్నగా వెళ్ళిపోయాడు. ఇవాళ ధూపం వేయండి చూస్తాను. సరిగ్గా ధూప సమయానికి వచ్చేవయ్యా కూర్చో అన్నట్టు పూజారి. ఆయనకేం పోయి చక్కగా ధూపం వేస్తూ ఉంటే ఆ స్వామికి అక్కడ దీపం అన్నీ అయ్యాయి, నైవేద్యం అయ్యాయి, నీరాజనమైంది. కానీ ఆ ధూపం ఎంత చక్కగా వేశారంటే పూజంతా అయినా ధూపం ఇంకా అక్కడ అలముకునుంది. ఆ ధూపం మధ్యలో పరమేశ్వరుడి శోభ చూస్తూ కళ్ళ నీళ్లు వచ్చి భావతాదాత్మ్యాన్ని పొందాడు. చాలాసేపటి వరకు అలా ఉండి పెట్టండి. పూజ అంతా అయిపోయింది, ఇంకా ఆలయం తలుపులు వేయాలి, అయిపోయింది అయ్యా ఇంకా బయలుదేరుతావా అంటే లేచాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు గుర్తొచ్చింది ఇల్లు. అయ్యో ఇప్పుడు ఏం చేయడం, చాలా సమయం గడిచిపోయింది. భయపడుతూ ఇంటికి వెళ్తున్నట్ట. ఈ లోపల ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇంటి నిండా వస్తు సంభారాలు, పరిచారకులు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. కొద్దిసేపట్లో కుచేరుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మారిపోయిందో అలా మారిపోయిందండి సీన్ మొత్తం. ఆశ్చర్యచకితుడిపోయాడు, ఏమైందయ్యా? ఆవిడ కూడా ఆభరణాలన్నీ వేసుకుని వచ్చిందిట, చక్కగా ఆహ్వానించింది. ఏం జరిగిందంటే, మీరు ఇలా వెళ్ళారు, నాకు కాసేపు కొనుక్కుదామనా దేవుడి గుమ్మం దగ్గర నిస్త్రాణతో ఉంటే నాకు స్వప్నం ఒకటి వచ్చింది. ఆమె చెప్తోంది ఇక్కడ చూడండి. ఆ స్వప్నంలో పరమేశ్వరుడు కనబడి, నీకేం దిగులేదు తల్లి, కొద్దిసేపట్లో నీ ఇంట్లో సంపద ఉంటుంది చూడన్నట్ట. ఆశ్చర్యకరంగా ఇంట్లో సంపద కనబడిందిటండి. అంటే ఆ నగర రాజు వీరి పాండిత్యానికి సంతోషించి ఇంటికి తనంత తాను సంపదను పంపించేట. పంపించి మీ వారు లేరు, అయితే వచ్చే ఆస్థానానికి రమ్మనండి అని. అంటే వీడి దగ్గర ఎంత విద్యున్నా ఇన్నాళ్ళు రాణించలేదు, ఇప్పుడు గుర్తింపు వచ్చింది. కానీ మనం ప్రతిభ ఇవన్నీ గుర్తింపబడుతున్నాయంటే భగవంతుడి అనుగ్రహం. మనకంటే ప్రతిభాశాలురు తిండిలే కనమటిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో కొద్దిపాటి ప్రతిభ ఉండి మనం లోకాలు కనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల? భగవద్ అనుగ్రహం. ఇది గ్రహించవలసిన ప్రధానాంశం.